టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. శివపురాణాల ప్రకారం శివరాత్రి రోజున పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగింది. అందుకే వీరికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రోజంతా ఉపవాసం ఉండి ఆ రాత్రికి జాగవారం చేస్తారు. శివపురాణం ప్రకారము శివుని కొలిచే వారికి చింతల జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిన అవసరం లేదు. బోళాశంకరుడు తన భక్తులపై ఎల్లవేళలా ఆశీస్సులు కురిపిస్తూనే ఉంటాడు. శివపురాణంలో మహాదేవుని ప్రసన్నం చేసుకునేందుకు ఆర్థిక వివాహ సమస్యల నుండి బయటపడేందుకు అనేక పరిహారాలున్నాయి. మహాశివరాత్రి వేళ ఎలాంటి పూజలు చేస్తే శివయ్య అనుగ్రహము దక్కుతుంది, ఏ చర్యలు తీసుకుంటే వివాహ ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మహాశివరాత్రి రోజున గంగాజలము నల్ల నువ్వుల నీటిలో కలిపి శివలింగానికి అభిషేకం చెయ్యాలి. ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఇలా చేయటం వల్ల ఆర్థిక సంక్షేమము తొలగిపోవటంతో పాటు ఉద్యోగాలకు ఈ సమస్యలన్నీ తొలగిపోతాయట. మన జీవితంలో ప్రతికూలతల నుంచి ఉపశమనం లభిస్తుంది. మనకు ఎంతో కాలం నుండి పెండింగ్లో ఉన్న పనులు కూడా తిరిగి ప్రారంభమవుతాయట. మనకు ఎవరన్నా శత్రువుల నుంచి ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయట. శివరాత్రే కాదు, మామూలుగా శివరాత్రి రోజే కాదు ఇవన్నీ చేయాల్సింది. సోమవారం అంటే కూడా శివయ్యకు చాలా ఇష్టం కదా. మనకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి నెయ్యి దీపం వెలిగించాలి. మన మనసులో ఉన్న కోరికలు చెప్పుకోవాలట. నెయ్యి దీపం వెలిగించి మనసులో ఉన్న కోరికలు చెప్పుకోవాలట. ఒక సోమవారం ప్రారంభించి 41 సోమవారాల పాటు దీపారాధన చేస్తూ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఈ పరిహారము చెయ్యాలట. ఉపయోగపడుతుంది. ఈ పరిహారం చేస్తే మనకి ఉపయోగపడుతుంది. శివరాత్రి రోజున మన ఇంటిలో ఆహారం చేసి ఆహారాన్ని ముద్దగా వండి అన్నము పరమేశ్వరునికి నైవేద్యముగా సమర్పించాలి. ఇలా చేయటం వల్ల మనకు శుభం కలుగుతుందట. శివలింగంపై తెల్లని గుడ్డ పరిచి దానిపై అన్నము పెడితే మన ఆర్థిక సమస్యలు ఏవైనా తొలగిపోతాయట. గోధుమలు బార్లీ చాలా మటుకు శివయ్యకు చాలా ప్రియమైనవట. పూజలో ఇవి తగినంత నీటిలో సమర్పిస్తే శివలింగానికి సమర్పించాలంట. నీటిలో వేసి ఈ గోధుమలతో శివయ్యకి సమర్పించాలంట. మంచిదంట. లైక్ చేయండి, షేర్ చేయండి.